జలము లోపల కూడాను ఆరోగ్యానికి అనుసరించవలసినటువంటి విధానం కూడాను కొంచెం చెప్పవలసి వస్తుంది. కొంతమంది ఈ నాగరికతను పట్టి డాక్టర్స్ కూడాను కొంతమంది సలహాలు ఇస్తుంటారు. అయ్యా భోంచేసే ముందుగా నీళ్లు త్రాగు అంటుంటారు. అది ఎందువల్ల ఈ సలహాను డాక్టర్స్ అందించినారో, ఎందువల్ల వీరు పాటిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దీనికి పూర్వమే ఒక అర్ధగంట ముందైనా కానీ నీరు త్రాగిండాలి, కానీ తినే సమయంలో త్రాగకూడదు. ఇది చాలా పొరబడుతున్నారు చాలా మంది. అనగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళందరూ డాక్టరేట్ డిగ్రీ తీసుకుని ఉండొచ్చును, కానీ స్ట్రిక్ట్ సంబంధమైనటువంటి రహస్యము స్వామికి తప్ప అందరికీ తెలియదు. ఈ ఆహారము లోపల కూడాను ఈ జలము చాలా వరకు ఉంటుండాలి. జలము ద్వారానే ఈ దేహము లోపల కొంతవరకు రక్తనాళములు కూడాను శుభ్రమైపోతుంటున్నాయి. జలమును తక్కువగా తీసుకొని అనవసరమైనటువంటి యొక్క పండరసములు అవి ఇవి ఎక్కువ తీసుకుంటుంటే ఇందులో జలం అధికంగా ఉంటుండదు. దీని ద్వారా మన యొక్క దేహంలో ఉన్నటువంటి కండరములు కూడాను కొంతవరకు డ్రై అయిపోవటానికి వీలవుతుంటుంటాయి. ఇది లేడీ డాక్టర్స్కి బాగా తెలుసు. జలముగిన ఆ యొక్క దీంట్లో నుంచి పోయినదంటే ఇంకా చాలా డ్రై అయిపోతుంది, ఇంకా అన్ని విధముల శ్రమ కావాల్సి వస్తుందని కూడాను చాలా మంది లేడీ డాక్టర్స్ కూడాను చెప్తుంటారు. కనుక జలము చాలా అవసరము. ఈ జలము ద్వారానే ఈ యొక్క దేహం అనేటువంటిది జీవిస్తూ ఉంటుండాలి. ఆహారం లేనటువంటి దినము పూర్తి పరిశుద్ధమైనటువంటి జలంతోనే మనము ఒక్క దినాన్ని గడిపినామంటే మన దేహములో ఉన్నటువంటి సర్వ భాగములు కూడాను పరిశుద్ధమైపోతుంటాయి. కాన ఇంకా కొంతమంది ఎప్పుడు చూసినా కానీ ఉడుకు నీరు త్రాగకూడదు, అది మంచిది కాదు. ఏదైనా చలి జ్వరము వచ్చి ఏదైనా ఒంటి లోపల చెమటలు పట్టే సమయంలో అప్పుడు కావాల్సింటే కొంచెము వామ్ వాటర్ తాగొచ్చుని తప్ప ఎప్పుడు కూడా ఉడుకు నీరు తాగకూడదు. దానివల్ల కూడా కొంతవరకు అశుద్ధి. అయితే కాంచి చల్లారిన తర్వాత మనం త్రాగవచ్చును. ఎందుకోసం కాంచాలని చెప్పిన డాక్టర్స్ చెప్తున్నారంటే అందులో కొన్ని క్రిములంతా ఉంటుంటాయి కనుక ఆ క్రిమి ధ్వంసము కోసమని దాన్ని కాంచాలంటే అంటున్నారు. అయితే ఇలాంటి ఈ జలము లోపల కూడాను ఆరోగ్యానికి అనుసరించవలసినటువంటి విధానం కూడాను కొంచెం చెప్పవలసి వస్తుంది. కొంతమంది ఈ నాగరికతను పట్టి డాక్టర్స్ కూడాను కొంతమంది సలహాలు ఇస్తుంటారు. అయ్యా భోంచేసే ముందుగా నీళ్లు త్రాగు అంటుంటారు. అది ఎందువల్ల ఈ సలహాను డాక్టర్స్ అందించినారో, ఎందువల్ల వీరు పాటిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దీనికి పూర్వమే ఒక అర్ధగంట ముందైనా కానీ నీరు త్రాగిండాలి, కానీ తినే సమయంలో త్రాగకూడదు. ఇది చాలా పొరబడుతున్నారు చాలా మంది. అనగా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయం కాబట్టి వీళ్ళందరూ డాక్టరేట్ డిగ్రీ తీసుకుని ఉండొచ్చును, కానీ స్ట్రిక్ట్ సంబంధమైనటువంటి రహస్యము స్వామికి తప్ప అందరికీ తెలియదు. ఈ ఆహారము లోపల కూడాను ఈ జలము చాలా వరకు ఉంటుండాలి. జలము ద్వారానే ఈ దేహము లోపల కొంతవరకు రక్తనాళములు కూడాను శుభ్రమైపోతుంటున్నాయి. జలమును తక్కువగా తీసుకొని అనవసరమైనటువంటి యొక్క పండరసములు అవి ఇవి ఎక్కువ తీసుకుంటుంటే ఇందులో జలం అధికంగా ఉంటుండదు. దీని ద్వారా మన యొక్క దేహంలో ఉన్నటువంటి కండరములు కూడాను కొంతవరకు డ్రై అయిపోవటానికి వీలవుతుంటుంటాయి. ఇది లేడీ డాక్టర్స్కి బాగా తెలుసు. జలముగిన ఆ యొక్క దీంట్లో నుంచి పోయినదంటే ఇంకా చాలా డ్రై అయిపోతుంది, ఇంకా అన్ని విధముల శ్రమ కావాల్సి వస్తుందని కూడాను చాలా మంది లేడీ డాక్టర్స్ కూడాను చెప్తుంటారు. కనుక జలము చాలా అవసరము. ఈ జలము ద్వారానే ఈ యొక్క దేహం అనేటువంటిది జీవిస్తూ ఉంటుండాలి. ఆహారం లేనటువంటి దినము పూర్తి పరిశుద్ధమైనటువంటి జలంతోనే మనము ఒక్క దినాన్ని గడిపినామంటే మన దేహంలో ఉన్నటువంటి సర్వ భాగము